గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బదిలీల ప్రక్రియనైతే ప్రభుత్వం చేపట్టి అంతలోనే ఈ బదిలీ కార్యక్రమాన్ని వాయిదా వేయడం అయితే జరిగింది. ఇక్కడ పెన్షన్ల పంపిణీ కావచ్చు, ఈ పంట నమోదు కావచ్చు, ఇతర కారణాల చేత ఈ ఉద్యోగుల బదిలీని అయితే తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేయగా తాజాగా ఉద్యోగుల బదిలీకి సంబంధించి మరో వార్త అయితే వచ్చిందండి. ప్రభుత్వంలోని 16 శాఖలకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలను సెప్టెంబర్ 15వ తారీఖు వరకు పొడిగిస్తూ అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. ఎక్స్చేంజ్ మినహా మిగిలిన శాఖల్లో బదిలీలను ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఈ నెల 17వ తేదీన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ఉన్న నేపథ్యంలో బదిలీలు నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్సైజ్ పాలసీని కొత్తగా రూపొందిస్తున్నందున అది పూర్తయ్యాక ఆ శాఖలో బదిలీలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎక్స్చేంజ్లో బదిలీలు ఉంటాయని ప్రభుత్వం గతంలోనే తెలిపింది. ఇప్పుడు అన్ని శాఖల బదిలీలను గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం అయితే ఈ మేరకు జీవో జారీ చేయడం జరిగిందండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా సమాచారం వచ్చిన వెంటనే ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.